గైస్, ఈరోజు నేను ఎదిగే కొద్ది శత్రువులు ఎందుకు ఎక్కువైపోతారని అన్నానని మీరు తమ్నైల్ చూసి ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే విలేజ్లో సిటీలో తెలియకపోవచ్చు, విలేజ్లో అయితే ఇవన్నీ పెద్ద సమస్య, పెద్ద ప్రాబ్లం ఇదే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం. మనం ఎదిగే కొద్ది శత్రువులు ఎందుకు ఎక్కువైపోతారు అంటే మనకే తెలియకుండా మన చుట్టూ శత్రువులు తయారైపోతారు. మన ఇంటి అంతా లేకుండా వాళ్ళకి వీళ్ళకి వరపడ్డట్టు ఉంటే వాళ్ళకి అంత తృప్తిగా ఉంటుంది. అప్పుడైతే మనతో స్నేహం చేస్తారండి. చేస్తే మనం కానీ ₹1 సంపాదించుకోవడం మొదలుపెట్టి ఏవో కింద మీద పాటలు పడి ఒక మెట్టు ఎక్కుదారని రెడీ అయ్యామో ఇంకొచ్చేసిందే మన చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ. ఈ సమస్యలంతా సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కాకపోతే విలేజ్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది ఇదైతేని. మేము అనుభవించిన రియల్ లైఫ్ స్టోరీయే నేను చెప్తారని రెడీ అయ్యాను. ఎందుకంటే మా పెళ్ళి అయ్యేసరికి నాకు ఇదొక విచిత్రమైన లోకం. ఎందుకు అంటే మా అమ్మగారి ఇంటి దగ్గర ఉన్న వాతావరణం వేరు, ఇక్కడ మా అత్తారింటి దగ్గర వాతావరణం వేరు. ఒక 4 పెంకిళ్ళ మధ్య ఒక తాటేకిల్లు ఉందంటే అది ఎంత లోకుగా ఎంత సీపుగా చూస్తారో నాకు అప్పుడు అర్థమైంది. మా అత్తరిల్లు అటువంటి పరిస్థితుల్లోనే ఉండేది. అయితే నాకు ఇవన్నీ కొత్త. ఇద్దరు ఇలా ఏమి ఉండేది కాదు. మా అమ్మగారి ఇద్దరు అయితే కొంచెం రిచ్గానే ఉండేవాళ్ళం. రిచ్గా అంటే అంత మరీ రిచ్గా కాదు, అంత పూర్గా కాదు, ఓ మధ్యతరగతి ఫ్యామిలీ. మా అమ్మగారిదన్నా మా అత్తగారిదన్నా. మా అత్తగారిది అయితే మరీ పేదరికం. అందుకు నాకు ఇక్కడ పరిస్థితులన్నీ విచిత్రం. మా చుట్టూ ఉండే ఇళ్ళు అన్నీ పెంకుటిళ్ళు, మాది మాత్రం ఒక లోతుగా ఉండేది తాటేకిల్లు. ఈ తాటేకిల్లు అయితే వీళ్ళందరూ మా అత్తని చూస్తుంటే మంచి లోకుగా మాట్లాడేవారు. మా అత్తగారు కూడా కొంచెం అమాయకురాలుగా ఉండేది. అందుకని వీళ్ళందరూ ప్రతి విషయంలోని లోకుగా మాట్లాడి లోకుగా చూసేవారు. అయితే ఇలా ఏంట్రా బాబు ఇది, ఈ పరిస్థితి ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఒక పూట తిన్నామంటే రెండో పూట మళ్ళీ ఖాళీ కడుపు కింద ఉండేది. అటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు మేమైతేని. అయితే వీళ్ళందరికీ సంతోషం. అప్పుడు ఏ శత్రువులు లేరు, మాకైతే ఏ శత్రువులు లేరు, అందరూ మిత్రులే. మనం బాగుపడకుండా ఉన్నంతసేపు అయితే మన చుట్టూ అందరూ మిత్రుల కింద ఉంటారు. కొంచెం కొంచెం కష్టపడి మా వారు ఇంక ఇదేం పరిస్థితి, ఇలా ఉంటే ఇంక ఎన్ని రోజులకి మనం ఇదే పరిస్థితిలో ఉంటామని మా బావగారు వేరే బిజినెస్ చూసుకుని మా వారు కూడా అలా చిన్న చిన్న వ్యాపారం మా వారికి చేతనైన వ్యాపారం చేసేవారు. జరుగుతూనే మా తాటేకి ఇల్లు విప్పుకుని ఒక మేడ కట్టుకున్నారు. చిన్న మేడ అనేసి ఇప్పాము. ఇప్పుని కాడి నుంచి తయారయ్యారు ఇంకా మా చుట్టూ ఉన్న శత్రువులు. ఇంకా ఒక్కొక్కరు నిజ స్వరూపాలు బయటపడడం జరిగింది. అప్పుడు అర్థమైంది ఒక్కొక్కరు మనస్తత్వం. ఏంటి ఒక్కొక్కరు ఇలా ఉన్నారన్నమాట అని. మన చుట్టూ వీళ్ళని బట్టే మనం తయారవ్వాలి, వీళ్ళని బట్టే మనం నేర్చుకోవాలని అప్పుడు అర్థమైంది. అవుతుంది ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. 15 సంవత్సరాలు అయినా కూడా మా వీధిలో తీరి అయితే ఇదే. ఒక మాంసం కూర వండుకోవడం స్మెల్ వచ్చిందంటే చాలు, లేనంతసేపు అంటే నవ్వుకోవడానికి బాగుంది. ఇప్పుడు కొంచెం ఉండి మనం సండే రోజు మాంసం కూర తెచ్చుకుని వండుకున్నామంటే దానికోసం ఏదో గుసగుసలు, కొత్త చీర కొనుక్కున్నామంటే గుసగుసలు, పిల్లలకు బట్టలు కొన్నామంటే గుసగుసలు, ఏదైనా ఇంట్లో కొత్త వస్తువు తెచ్చామంటే గుసగుసలు. ఇంక ఇదే ఏంటంటే ఒక ఇదిలో వాళ్ళ కళ్ళ ముందు బాగా బతకూడదు, బాగా ఉండకూడదు. ఏంటో వాళ్ళ మనస్తత్వం వేరేలా ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకోవడానికి ఏదో ఒక విషయం అలా రీల్ తిప్పుతూ ఉండాలి. అందుకని అయితే రీల్ తిప్పుకుంటానే ఉంటారు. అలాగో ఇలాగైతే నాకు మా వీధిలో జరిగే విచిత్రమైన శాస్త్రాలు, విచిత్రమైన సంఘటనలు చూస్తే నాకు అయితే మతిపోతుంది. ఇలా మనం ఏదైనా సంపాదించుకుని కొంచెం మనం ఏదైనా ఒక్క పని చేద్దారి అంటే ఇంకెక్కడ లేని పుట్టగొడుగులా పుట్టుకొచ్చేస్తారు శత్రువులు. అప్పటి వరకు ఏంట్రా బాబు మన వైపు మనం అంటే ఇష్టంగా ఉండేవాళ్ళు కూడా మన మీద శత్రుత్వం ఊరుతున్నారేంటి అనిపిస్తుంది. ఒక హస్బెండ్ తీసుకోండి, హస్బెండ్ ఈదిలోకి వెళ్తారు, ఈదిలోకి వెళ్ళి తాగడానికి ₹100 ఇమ్మంటే ఇస్తారండి ఫ్రెండ్స్. కాకపోతే ఇంటికి అదే మాయిడి బియ్యం లేకపోతే కేజీ బియ్యం పట్టుకెళ్తాను, ఇంటికి పెళ్ళానికి పిల్లలకి ఫుడ్ లేదు, నేను పట్టుకెళ్తాను 100 ఇవ్వండి అంటే ఇస్తారా? ఎవరు. ఎందుకంటే అది సహజం. తాగి వాడు చెడిపోయి ఎక్కడ దొల్లేసినా పర్లేదు, కాకపోతే ఇంటికాడ ఆ కేజీ బియ్యం తెచ్చుకొని వండుకొని తిని పడుకోకూడదు హాయిగా. అలాంటి మనస్తత్వంలో ఉంటారు. అందుకని అయితే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఇంకా దానికి వెనక ముందు చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన కాడ నుంచి ఒక్కొక్కరు మాతో గొడవ పడడం మొదలుపెట్టారు.
ఆ పక్క మాదనో లేకపోతే ఈ పక్కల అదనో లేకపోతే అటు మీరు ఇలా వచ్చేసారనో లేకపోతే అలా వచ్చేసారనో ఇంకేదో ఒక రకంగా అక్కడ మనం నప్పకపోతే మనం కొంచెం ఏమన్నా పై స్థాయిలో ఉన్నాము, మనం నప్పలేదు వాళ్ళకి అని తెలిస్తే ఇంకేదో డొంకలు వచ్చేస్తాయి, అలా పుట్టుకొచ్చేస్తాయి. అప్పటి వరకు మన వాళ్ళే అనుకున్న వాళ్ళు నిజ స్వరూపాలు బయటపడిపోతుంటాయి. బయట వాళ్ళతో చిన్న గొడవ వచ్చింది అనుకోండి, మా ఈదిలో అయితే మా ఈదిలో కూడా ఇదే పరిస్థితి. చిన్న విషయంలో అవతల వాళ్ళతో గొడవ వచ్చిందంటే మా వీధిలో ఏం చేసేవారు తెలుసా, అవతల వాళ్ళ పార్టీ. ఎందుకంటే వాళ్ళు వేరే క్యాస్ట్ అవ్వచ్చు, కాకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళతో కలిసి తిరిగి గొడవాడేవారు. మా వీధిలో విచిత్రమైన సంఘటనలు, విచిత్రమైన చేష్టలు ఇలా ఉండేవి. నాకైతే అర్థమయ్యేది కాదు. వాళ్ళ కడుపులో దాచుకున్న కక్ష అంతా అవతల మనుషులతో కలిపి మాతో గొడవకు దిగేవారు. నాకైతే అప్పుడప్పుడు కొత్త ఏంటి ఈ పరిస్థితులు. ఇప్పుడే అత్తారింటికి వచ్చాకే మనకంటూ ఒక స్టామినర్ వస్తుంది. ఇక అదే వీధిలో ఎంత లోకు చేశారో అంత ఏకమేకై కూర్చుంటేనే బుద్ధి వస్తుందని మేమైతే డిసైడ్ అయిపోయి మేమైతే అప్పటి నుంచి తిరగబడి మాకంటూ మేము పోరాటం నేర్చుకున్నాం. ఇప్పుడు కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యాం. సెటిల్ అవ్వడం అంటే మా ఫుడ్ మేము తినగలుగుతున్నాం, మా బతుకు మేము బతకగలుగుతున్నాం, అయితే మా పిల్లల్ని మేము చదివించుకోగలుగుతున్నాం. అదే సెటిల్ అవ్వడం మా దృష్టిలో అయితేని. ఎందుకంటే మేము అంతకంటే హీనమైన పరిస్థితిలోంచి వచ్చాం. మన దగ్గర డబ్బులు లేకపోతే నాగార్జున సినిమాలో చెప్పినట్టు సుబ్బుగాడినే సుబ్బరాజు గారు అంటారు, డబ్బులు ఉంటే. డబ్బులు లేకపోతే సుబ్బరాజు గారినే సుబ్బుగాడు అంటారు అన్నట్టు ఉంది మా ఇదిలో పరిస్థితి అయితేని. అలాగని డబ్బులు ఉంటే ఒక రేంజ్లో తిట్టుకుంటారు, డబ్బులు లేకపోతే ఒక రేంజ్లో చెప్పుకుంటారు. విలేజ్లో స్టోరీ ఇలా ఉంది. మీరు నాకులాగే మేమైతే చాలా పాటలు పడ్డాం, చాలా విషయాల్లో అంటే మాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేక చాలా విషయాల్లో ఎన్ని తిప్పలు పడ్డామో మాకే తెలుసు. అప్పటికి నాకు మైండ్ పెద్ద పనిచేసేది కాదు, మా వారికి కూడా పెద్ద తెలిసేది కాదు. ఆ తెలియక కుర్తిలో పడ్డ ఎక్కలా కొట్టుకునే వాళ్ళు మేమైతేని. ఏంటంటే ఏ పరిస్థితి ఎలా చక్కబెట్టాలో అర్థమయ్యేది కాదు. మేము ఏ విషయం ఎలా చేసుకోవాలో, లేకపోతే మా వారికి చదువు లేదు, పెద్ద జాబు చదువు ఇటువంటి ఏమి లేవు. అయితే ఎలా సెటిల్ అవ్వాలి లైఫ్లో, వీళ్ళందరి మధ్య మనం కాళ్ళు ఎగరేసుకుని ఎలా బతకాలి, ఎలా గర్వంగా తలెత్తుకుని బతకాలి, మా అమ్మని మా నాన్నని ఎలా అయితే సేదరించారో ఆ సేదరింపుకి వ్యతిరేకంగా బతకాలని మా వారైతే ఒకటే నిశ్చయించుకుని ఇంకా రాత్రులు పగలు కష్టపడడం మొదలుపెట్టి ఒక మెట్టు ఎక్కడం స్టార్ట్. డబ్బులు లేకపోయి అనుకోండి మన దగ్గర దెయ్యాలు అయిపోతాం. వాళ్ళ దృష్టిలో వాళ్ళు చెప్పుకోవడానికి ఒక వస్తువు అయిపోతాం. అవే మన దగ్గర డబ్బులుండి మన బతుకు మనం బతికితే వాళ్ళకి దేవుళ్ళు అయిపోతాం. వాళ్ళకి అవసరం వస్తుంది కదా, వాళ్ళకి అవసరాలు వచ్చినప్పుడు అప్పుడు మాత్రం బెల్లం చుట్టూ ఈగలా చుట్టుముట్టేస్తారండి. మన చుట్టూ అయితే ఈగలు వచ్చేస్తాయి, అలా ఈగల్లా వచ్చేస్తారు. మీ విలేజ్లో, సిటీలో అయితే ఎవరికి పెద్ద ఇటువంటి సమస్యలు ఏమి ఉండకపోవచ్చు. విలేజ్లో ఇటువంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నట్టయితే నాకు కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక్క లైక్ ఇవ్వండి, నా వీడియో ఇంకా షేర్ అయ్యేటట్టు ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.